అంటే మన కళా ప్రక్రియలు మీకు తెలుసు, మీరు సంగీతం ఉంది, పద్యం ఉంది, పాట ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండగా మీరు గజల్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు అసలు? అంటే గజల్లో ఉన్నటువంటి క్లుప్తత చాలా, అంటే గజల్ మన సంప్రదాయం కాదు యాక్చువల్గా. గజల్ మీ జీవితంలో ఎలా ప్రవేశించింది? అంటే యాక్చువల్గా నేను భారతీయ విద్యాభవన్స్లో అప్పటికి నేను సినిమా పాటలు పాడుతుండేవాడిని సార్. ఐ మీన్ సరదాగా పాటల పోటీకి వెళ్ళి పాడుతుండేవాడిని. పాటల పోటీకి వెళ్ళినప్పుడు బాలు గారు పాడిన పాటే బాలు గారి లాగా పాడాలి, జేసుదాస్ గారు జేసుదాస్ గారిలా పాడాలి, ఇలా ఉండేది. ఏంటి మనము ఇంకొకళ్ళ పాడుతున్నావా, ఇంకొకళ్ళు పాడిన పాటలు పాడుతున్నావా ఏమిటని ఒక చిన్నగా 17-18 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. సరే, నాకు 19 ఏళ్ళకి నా డిగ్రీ అయిపోయింది. నేను భారతీయ విద్యాభవన్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ లైబ్రరీలో పుస్తకం వెతుకుతుంటే నడక నా తల్లి అనే పుస్తకం కనిపించింది, రెక్కలని. అందులో వెతుకుతుంటే నారాయణ రెడ్డి గారి గజల్స్ కనిపించాయి. అప్పటికే నేను నారాయణ రెడ్డి గారి పాట ఒకటి, రాళ్ల లోపల పూలు పూసిన రామమందిర లీల ఆ రామసుందర హేళ అని రామప్ప గుడి మీద రాశారు. పాడగలుగుతారా నువ్వు బిట్టు? రాళ్ల లోపల పూలు పూసిన రామమందిర లీల ఆ రామసుందర హేళ రాళ్లలో హృదయాలు మోసిన రాస కేళి జాల ఆ రామ మందిర లీల ఆ రామ సుందర హేళ. ఆ సాహిత్యం నారాయణ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేసింది నాకు చాలా గొప్పగా అనిపించి, ఆయన అంటే ఒక ప్రేమ కలిగింది నాకు. అదే సమయంలో ఆయన ఈ సాహిత్యం కనిపించగానే ఇందులో మానవతా విలువలు చాలా బాగున్నారని ఇది పాడడం ప్రారంభించా. అది గజల్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు. తటవర్తి వెంకన్న గుప్తా గారని భీమవరంలో ఆయన చెప్పాడు, ఆయన ఇది ఫార్సీ భాషలో పుట్టిన ప్రక్రియ, గజల్ అంటే ఇట్లా ఉంటుందని ఆయన వివరాలు చెప్తే దాన్ని నేను పాడడం ప్రారంభించాను. ఆ పాడడం దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ వాజ్ ఎ లైబ్రేరియన్. లైబ్రరీలో పుస్తకాలు దొరుకుతాయి కదా, దాన్ని చదవడం. తర్వాత దీన్ని పట్టుకుని గజల్ అంటుంటే కొత్త ప్రక్రియ ఏంట్రా అని ప్రజలు నా వైపు చూడడం ప్రారంభించారు. అప్పుడు నేను చిన్న తబలాను వైలిన్ పక్కన పెట్టుకుని పాడేవాడిని. వాళ్ళకేమో డబ్బులు కూడా నాకు డబ్బులు ఉండేవి కాదు. ఇంకో చోట ప్రోగ్రామ్ చేస్తారు, అప్పుడు నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? అప్పుడు నేను భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తుడు భజనలోకి వెళ్తుండేవాడిని అనమాట సాయంత్రం. అప్పుడు ఆ కంజీరాతోటి మనం పాడుకుంటే బెటర్ కదా అని చెప్పి ఆ కంజీరాతో గజల్స్ పాడడం స్టార్ట్ చేశాను. ఎలాగో మనం లయాత్మకంగా పాడతాము, శృతిపక్వంగా పాడే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అది పాడుతూ స్టేజ్ మీద జనాన్ని రంజింపజేయడం అలవాటైంది. చివరికి గజల్ శ్రీనివాస్ ఈ కంజీరాతో పాడడమే పెద్ద స్టైల్ అయిపోయింది. తర్వాత చాలామంది అన్నారు, ఏంటంటే కంజీరాతో పాడతాడు, హార్మోనియం సరోద్ ఉండాలి కదా అని. అసలు గజల్ పుట్టినప్పుడు హార్మోనియము సరోదులు చూసుకుని ఎడారిలో పాడు ఉండరు కదా, ఒంట్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఫార్సీలోని. గజల్ అనేది ఒక సాహితీ ప్రక్రియ, కేవలం సాహిత్యం. అది ఒక లయాత్మకంగా కొన్ని బెహర్లు ఫైలాతున్ 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 ఫైలున్ ఫైలాతున్ ఫైలున్ కొన్ని బెహర్లు ఉన్నాయి. ఈ బెహర్లో రాస్తారు. అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఖండగతి, మిశ్రగతి, చతురస్రగతి, ఈ అనేక గతుల్లో మనం గజల్స్ రాస్తాం. ఈ గతుల్లో మనం పాడతాం, ఈ తాళ గతుల్లో. ఈ ఛందస్సు నాకు బాగా అర్థమైంది. నేను ఆ గతులు మిస్ అవ్వకుండా చక్కగా ప్రజెంటేషన్, గజల్ని వేదిక మీద ప్రదర్శించాలి. ఆ గజల్ని నేను గొప్ప సింగర్ అని చెప్పను, కానీ గజల్ శ్రీనివాసు మంచి ప్రదర్శనాత్మక కళాకారుడు. పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఇది. ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్గా నేను తీర్చిదిద్దాను. అదే స్టూడియోలో పాడామనుకోండి, ఇంత పెర్ఫార్మ్ చేయక్కర్లే, అలా అలా నీట్గా అలా పాడేస్తే చక్కగా వాయిస్ కల్చర్ అంతే అంతే బాగా పాడతాము, అంతవరకు ఉంటుంది. అందుకనే మీరు నా ఆడియో మీరు వింటే ఇంప్రెసివ్గా ఉండదు. మీరు ఆడియో సీడీలు మీరు యూట్యూబ్లో వింటే పెద్దగా ఏమనిపించదు. కానీ నేను పెర్ఫామ్ చేస్తే అందులో ఉన్న ప్రతి స్టాంజాని, ఇప్పుడు నాన్న మీద గజల్ ఉంది, దాని ప్రతిదాన్ని వివరణించి పాడతా. ఇవాళ అందుకనే ప్రతి తెలుగు వాళ్ళు 90% తెలుగు ప్రేక్షకులు సెల్ ఫోన్లో నా నాన్న మీద పాడిన గజల్ ఉంటుంది. అదే నేను ఎప్పుడు అమ్మ మీద పాడతాను కదా, నాన్న మీద ఎందుకు పాడరని అడిగితే, నాన్న అంటే నేను ఏటీఎం అనుకునేవాడిని, డబ్బులే. నాన్న అంటే పర్సు కదా, నాన్నకి మనసు ఉండేది కాదు అనుకునేవాడిని. అమ్మ మనసు నాన్న పర్సు అని అనుకునేవాడిని అట్లాగా. కానీ నాన్న ఏటీఎం కాదురా, ఆల్మైటీరా అని నాకు లేటుగా తెలిసింది. అప్పుడు రెంటాల వెంకటేశ్వరరావు గారు గజల్ రాశారు, దాన్ని రాయించుకుని, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను గట్టిగా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. ఆడుకుంటున్నాడు అనుకున్నాను. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని నాన్న ఎగరేస్తున్నాడు అనుకుంటాను నేను.
ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఇది పెద్ద గజల్. అలాగే ఈ మధ్యన ఒక తాత మీద కూడా మంచి గజల్ రాయించారు. తాత, అమ్మ, నాన్న, తాత. అంటే తాత ఎందుకంటే ఈ మధ్య గుడికి వెళ్ళా, ఎప్పుడు వెళ్తుంటాను. గుడికి వెళ్తే ఎప్పుడే నోటీస్ చేసేవాడిని కాదు. పుత్ర పౌత్రాభివృద్ధి అన్నాడు. నా మనవాడు ఎక్కడున్నాడు, ఇంకా పుట్టలేదు, నాకు కుదురికి ఇంకా పెళ్ళే కాలేదు. పుట్టిన దౌహిత్రవతల గారు పౌత్రుడు ఆవిడు. సరే మనవాడు అనుకుందాం. మనవాడు కదా. మరి మనవాడు అసలు మనవాడు ఎప్పుడు పుడతాడు? వాడు పుట్టగానే ఆయన ఎత్తుకుని వాడితో ఆడుకుని ఎంతో చేసిన ఆ తాతని ప్రజలు ఎందుకు ఇట్లా మర్చిపోతున్నారు? తాత ఫోటో తీసేస్తున్నారు ఇంట్లోని. కనీసం మా ఇంటికి రండి, మా తాత ఫోటో ఉంటుంది, కేశరాజు వెంకట నరసింహ పంతులు గారి ఫోటో ఉంటుంది. ఇదేంటిది, ఎంతో కలలు కన్నాడు, తన వంశాభివృద్ధి కోసం పూజలు చేశాడు, హోమాలు చేయించాడు. ఇవన్నీ ఏంటి అని చెప్పి తాత మీద ఒక గజల్ ఒకటి రాయించాను అనుకోండి. అది అప్పుడప్పుడు ఎక్కడన్నా పాడుతున్నాను.